సినిమా అయిన మహాన్ నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150 విడుదల దగ్గర పడిపోయింది. గడిచిన శనివారం రాత్రి విజయవాడలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపారు ఖైదీ నెంబర్ 150 టీమ్. గ్రాండ్ గా జరిగిన ఈ ఫంక్షన్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా తేలుద్దాం. మెగాస్టార్ 150వ సినిమా యొక్క వాల్యూ ఏమిటి అనే దానికి సంబంధించి ఓ వ్యక్తి చాలా స్ట్రాంగ్ గా వివరణ ఇచ్చారు. అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. స్టేజ్ మీద ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేవలం ఆయనవి మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవిని అభిమానించే వాళ్ళందరి అభిప్రాయాలు అని భావించవచ్చు. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకోవాలి, జారిన ప్రతి నోరు మూసుకోవాలి. అదిరింది పంచ్. ఎన్నో చెప్పలేని విషయాల గురించి, ఎన్నో చెప్పలేని బాధల గురించి, ఎన్నో చెప్పలేని అవమానాల గురించి, ఎన్నో చెప్పలేని ఫీలింగ్స్ గురించి అన్నిటికీ ఈ సినిమానే సమాధానం అవ్వాలి. ఆ మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు మెగాస్టార్ ఎంతటి క్లిష్టమైన పరిస్థితిని దాటుకుంటూ ఈ 150th సినిమాతో తనను తాను సరికొత్తగా ప్రేక్షకుల ముందు నిలబెట్టుకోవటానికి తపన పడుతున్నారు అని. అల్లు అర్జున్ మరో మాట కూడా చెప్పారు. అన్నయ్య 10 ఏళ్లైనా మేం మిమ్మల్ని మర్చిపోలేదు, అవకాశం దొరికితే అభిమానాన్ని వచ్చి చూపిస్తాం అని నిరూపించడానికి ఈ ఫంక్షన్ కు వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. బన్నీ మెగాస్టార్ చుట్టంలా మాట్లాడలేదు, ఓ సగటు మెగా అభిమానిలా మాట్లాడినట్టు అనిపించింది. ఆల్మోస్ట్ డై హార్డ్ మెగా ఫ్యాన్స్ అందరి అభిప్రాయం అదే. మెగాస్టార్ మీద వారికి ఉన్న ప్రేమని ప్రదర్శించడానికి ఆ ఫంక్షన్ కు వచ్చారు. ఎంత వెల్లువలా వచ్చారు అంటే పోలీసులు కష్టమని చేతులెత్తేశారు, కంట్రోల్ చేయలేం, ఫంక్షన్ ని తొందరగా ముగించేయాలి అని నిర్వాహకుల్ని రిక్వెస్ట్ చేసేంతలా. ఈ సంగతులు చాలు ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సక్సెస్ అయిందా లేదా అని ఓ నిర్ధారణకు రావడానికి. కానీ తర్వాత రోజు వెబ్సైట్ లోను టీవీ ఛానల్స్ లోను ఒక్కటే గగ్గోలు. మెగా ఫ్యామిలీ డిసప్పాయింట్ అయింది, పవన్ కళ్యాణ్ రాలేదని చిరంజీవి రామ్ చరణ్ నిరుత్సాహపడ్డారు, నాగబాబు ఆర్జీవిని తిట్టాడు, ఆర్జీవి నాగబాబును నానా యాగి చేస్తున్నాడు, ఇదే గోల. ఈ సందట్లోనే రకరకాల విశ్లేషణలు. నాగబాబు స్టేజ్ మీద అలా మాట్లాడటం వెనక ఓ స్ట్రాటజీ ఉంది. నాగబాబు ఎడాపెడా మాట్లాడటంతో మీడియా అటెన్షన్ అంతా ఆయన మీదే పెట్టింది. ఆ తర్వాత ఆర్జీవి కూడా రంగంలోకి దిగడంతో ఆ మ్యాటర్ అలా కొనసాగుతా పోయింది. ఈ గోల మూలంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అన్న దాని మీద ఫోకస్ తగ్గింది. నాగబాబు హడావిడే లేకపోతే అందరూ పవన్ కళ్యాణ్ గురించే గోల్ చేసేవాళ్ళు. ఓ స్ట్రాటజీ ప్రకారమే నాగబాబు అలా మాట్లాడి ఫోకస్ పవన్ కళ్యాణ్ వైపుకు వెళ్లకుండా చేశాడు అని వివరణలు ఇచ్చేస్తున్నారు. నిజంగా మెగా ఫ్యామిలీ మంచితనమే బోళ్ళంత అలిసైపోయింది అందరికీ అని చెప్పాలి. ఎవరెలా మాట్లాడినా ఎందుకులే అని పట్టించుకోకుండానే దాదాపు వదిలేస్తారు, వాళ్ళ పాపాన్ని వాళ్లే పోతారులే. ఆ అలుసునే చాలా మంది రకరకాలుగా వాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నాగబాబు అలా మాట్లాడటంలో తప్పు లేదు. ఎవరికి తెలియదు, రామ్ గోపాల్ వర్మ కావాలని టార్గెట్ చేసే మెగా ఫ్యామిలీని తెలివిగా వెటకారం చేస్తున్నాడు. బేసిక్ గా మెగా ఫ్యామిలీకి జనాల్లో మంచి క్రేజ్ ఉంది. దాన్ని పాజిటివ్ గా వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా వాడుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా గానీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ సక్సెస్ అనే మాట్లాడాలి. ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగింది. ఆ జనం, ఆ కోలాహలం, ఆ మెగా ఆనందం. తర్వాత నాగబాబు గారి స్పీచ్ ని పట్టుకుని టీవీలు వెబ్సైట్లు సూపర్ హడావిడే చేశాయి. వివాదం అయినప్పటికీ బోళంత ప్రచారం దొరికింది, అది ఫ్రీగా. సో ఏం మాట్లాడేదే లేదు. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ సూపర్ గ్రాండ్ సక్సెస్ అయింది. మరి బోళంత మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. స్వామి మిస్టర్ బెన్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.